హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే మనం ఏపీలోని ఓపెన్ స్కూల్ సొసైటీ ఏదైతే మనకి ఓపెన్ ఇంటర్ ఇంకా ఓపెన్ 10థ్‌కి సంబంధించి హాల్ టికెట్స్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చెప్పబోతున్నానన్నమాట. సో చాలా మందికి తెలీదు. సో ఓపెన్ ఇంటర్ సంబంధించి ఎలా హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఓపెన్ 10థ్‌కి సంబంధించి ఎలా హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి. సో ఈ వీడియోలో ఏంటంటే మనం కంప్లీట్‌గా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పబోతున్నాం అన్నమాట. సో ఇది అఫీషియల్ వెబ్‌సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లారిటీగా అయితే ఇచ్చేసారు. సో మీకు ఓపెన్ 10థ్‌కి సంబంధించి అయితే ఆల్రెడీ అయితే అదే ఓపెన్ ఇంటర్‌కి సంబంధించి ఆల్రెడీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడేంటంటే మనకి ఓపెన్ 10థ్‌కి సంబంధించి కూడా మనకి హాల్ టికెట్స్ అయితే జనరేట్ చేసేసారు. సో ఇవి మనం ఓపెన్ 10థ్‌కి సంబంధించి అయితే మాత్రం మనం ఏదైతే వెబ్‌సైట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్‌సైట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నమాట. సో దాంతో పాటే మనం ఒక వాట్సాప్ మిత్ర ఏదైతే మనకి ఏపీ గవర్నెన్స్ సంబంధించి ఉందో, సో అందులో కూడా మనం ఓపెన్ 10థ్‌కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా! హాల్ టికెట్స్ అని చెప్పేసి దాన్ని క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినట్లయితే ఇక్కడ చూసారు కదా! ఏపీ ఎస్ఎస్‌సి హాల్ టికెట్స్. సో ఏపీ వర్సెస్ ఇంటర్ హాల్ టికెట్స్ అని చెప్పేసి అయితే ఉంది. సో ఫస్ట్ నేను ఇంటర్‌కి సంబంధించి హాల్ టికెట్స్ చూపించబోతున్నాను. సో క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో మీ డిస్ట్రిక్ట్ ఏంటి అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ విశాఖపట్నం సెలెక్ట్ చేసుకుంటాను. సో అలాగే స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో స్కూల్ పెడుతున్నాను నేను. సో ఓకే. ఆ స్కూల్ పెట్టిన తర్వాత మీ స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సో మీ నేమ్ అయితే వస్తుందన్నమాట. సో మీ నేమ్ సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ హాల్ టికెట్ క్లిక్ చేస్తే మీకు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ యొక్క ఇంటర్‌కి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ అయితే అయిపోతాయన్నమాట. సో ఏదైతే ఇంటర్‌కి సంబంధించి హాల్ టికెట్స్. సో అలాగే మనకి అది దాంతో పాటే మనకి ఏపీపీఓసీ ఎస్ఎస్‌సి హాల్ టికెట్స్ అన్నమాట. 10థ్ క్లాస్ హాల్ టికెట్స్ ఎలా డౌన్‌లోడ్ చూద్దాం ఒకసారి. సో క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్‌ఫేస్ చూపిస్తుంది. సో సేమ్ అన్నమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కూడా మన డిస్ట్రిక్ట్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే సంబంధించి స్కూల్ ఏది ఉందో సో స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. గవర్నమెంట్ హై స్కూల్ పెద్దది సెలెక్ట్ చేసుకుంటున్నానన్నమాట. సో ఇక్కడ మీకు స్టూడెంట్స్ లిస్ట్ ఆఫ్ కనిపిస్తుంది. సో స్టూడెంట్స్ పేర్లు కనిపిస్తుంది. మీ నేమ్ అయితే సెర్చ్ కొట్టుకొని మీ నేమ్ అయితే కనిపించిన వెంటనే మీరైతే ఆ నేమ్ ఎంటర్ చేసుకొని సో డౌన్లోడ్ హాల్ టికెట్ క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇంత సింపుల్ ప్రాసెస్. ఇంతకు మించి అయితే మీకు ఏమీ అయితే ఉండదు. సో వెరీ సింపుల్ ప్రాసెస్ అన్నమాట. సో దీంతో పాటే మన వాట్సాప్‌లో డౌన్లోడ్ చేసుకొని చూపించబోతున్నాను. సో ఇది కనిపిస్తుంది కదా! 955230 0009 అని చెప్పేసి. సో ఇదే మన ఏపీకి సంబంధించి వాట్సాప్ గవర్నెన్స్ యొక్క అఫీషియల్ నంబర్ అన్నమాట. ఇది మీరు నంబర్ సేవ్ చేసుకొని హాయ్ అయితే పెట్టండి ఈ నంబర్‌కి అయితే మాత్రం. సో ఇక్కడ నేను హాయ్ పెడుతున్నాను. సో హాయ్ పెట్టండి ఒకసారి. మీరు హాయ్ పెట్టిన తర్వాత మీకు సంబంధించి సర్వీస్ సెలెక్ట్ చేసుకోమని చెప్పి అయితే వస్తుంది. సో మీకు మెసేజ్ అయితే వస్తుందన్నమాట. వెయిట్ చేయండి. సో చూసారు కదా! నాకైతే ఇంగ్లీష్‌లో అయితే వచ్చింది. సో చూస్ సర్వీస్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. సో వాట్సాప్ లోగోతో పాటు మన గవర్నమెంట్స్ లోగోతో పాటు. సో అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగుకి సంబంధించి కన్వర్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే టీఈ అని చెప్పి క్లిక్ చేసి సో కనిపిస్తుంది కదా! టీఈని క్లిక్ చేసి ఇక్కడ సెండ్ బటన్ మీద క్లిక్ చేయండి. సెండ్ అయితే అయిపోతుంది. లేకపోతే మీకు తెలుగులో ఉన్నట్లయితే డిఫాల్ట్‌గా ఈఎన్ అని క్లిక్ చేయండి. ఈఎన్ క్లిక్ చేస్తే మీకు ఇంగ్లీష్‌లోకి అయితే కన్వర్ట్ అయిపోతుందన్నమాట. సో ప్రస్తుతం నేనేం క్లిక్ చేయట్లేదు. సో సర్వీస్ మీద క్లిక్ సో ఇప్పుడు నాకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుందన్నమాట. సో ఇక్కడ నేను చూస్తున్నాను కదా! ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ కనిపిస్తుంది. సో ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేస్తాను. ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ సంబంధించి చూస్తున్నారు కదా! ఏదైతే మీకు ఎస్ఎస్‌సి సంబంధించి అదే పబ్లిక్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ ఉన్నాయి. సో అలాగే ఇంటర్మీడియేట్ సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ ఉన్నాయి. సో అలాగే ఓపెన్ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్ సంబంధించి కూడా హాల్ టికెట్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ నేనైతే ఎంటర్ చేస్తే చూసినట్లయితే సో ఇది క్లిక్ చేసిన తర్వాత నాకు అడ్మిషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో అడ్మిషన్ నెంబర్ దాంతో పాటు నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే సో ఇక్కడ నాకు కన్ఫర్మ్ క్లిక్ చేసినట్లయితే నా హాల్ టికెట్ పీడిఎఫ్ అయితే వాళ్ళు సెండ్ చేస్తారనమాట. సో అలా కాకుండా మీకు జస్ట్ అడ్మిషన్ నెంబర్ అయితే తెలియకపోయినట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి అక్కడ మీ నేమ్ ఎంటర్ చేసి సో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు దానికి సంబంధించి ఏదైతే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సింపుల్ స్కూల్ నేము, డిస్ట్రిక్ట్ నేము మీ నేమ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇదండి మనకి ఏపీకి సంబంధించి ఓపెన్ స్కూల్ సొసైటీ యొక్క ఓపెన్ 10థ్ ఓపెన్ ఇంటర్ సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రాసెస్. మీకు డౌట్లు ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతో పాటు మీకు సరే హాల్ టికెట్ జనరేట్ అవ్వకపోయినా ఎవరైతే మీరు ఫీజ్ పే చేశారో సో ఆ ఫీజ్ పే చేసిన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళినట్లయితే వాళ్ళు హాల్ టికెట్స్ జనరేట్ చేసి మీకు ఇస్తారు. సో మీకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్లయితే సో మీకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్లయితే కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తారు కదా నంబరు 0863 అని చెప్పేసి కదా! సో ఈ నెంబర్ కూడా కాంటాక్ట్ అయినట్లయితే టెక్నికల్ ఇష్యూస్‌కి సో హెల్ప్ డెస్క్‌కి వాళ్ళైతే హెల్ప్ చేస్తాం. హాల్ టికెట్ నెంబర్ కనిపించకపోయినట్లయితే లేదంటే మీరే మీకు సంబంధించి ఎక్కడైతే మీరు ఫీజ్ పేమెంట్ చేస్తారో సో అక్కడికెళ్ళి మీ సార్‌ని అడిగినట్లయితే వాళ్ళైతే వాటికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే జనరేట్ చేసి మీకైతే ఇస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్‌గా ప్రాసెస్ అనమాట. సో చెప్తున్నాను కదా! ఇలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.